అక్కడ నిషేధించడం వలన చాలా అభివృద్ధి వెనుకబడ్డది. జన్నారం పట్టణానికి వ్యాపార వాణిజ్య ప్రజలందరికీ కూడా చాలా ఇబ్బందులైనవి. ఈ భారీ వాహనాలకు అనుమతించాలని చెప్పి చాలా సంవత్సరాల నుంచి కూడా పోరాటం నడుస్తున్నది. టైగర్ జోన్ ఆంక్షలను తొలగించాలి, భారీ వాహనాలకు అనుమతించాలన్నటువంటి ప్రధానమైనటువంటి అనేకమైన డిమాండ్లతోటి ఈ పోరాటం చేయడం జరిగింది. అనేక ర్యాలీలు, ధర్నాలు ఇతర అధికారులకు, ప్రజాప్రతినిధులకు విన్నవించుకోవడం జరిగింది. ఈరోజు ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ భారీ వాహనాలను ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 9 గంటల వరకు మేము వాహనాలకు అనుమతిస్తున్నాం అన్నటువంటిది ప్రభుత్వము ప్రకటించడం జరిగింది. ప్రకటించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇదే కాకుండా ఈ టైగర్ జోన్ పరిధిలో ఉన్నటువంటి ఇంకా అనేకమైన ఆంక్షలు ఉన్నాయి. అయితే పశువులు మేయనిస్తలేరు అడవులో. అదే రకంగా పేదలు, ఆదివాసులు కట్టె పుల్లలు తెచ్చుకొని ఇస్తలేరు పొయ్యిలకు. అదే రకంగా మనిషి చనిపోతే కూడా కట్టెలు తీసుకురానిస్తలేరు. మేదరులకు సంబంధించినటువంటి వెదురులకు సంబంధించిన బొంగులు, కంకలు అడవిలో నుంచి తీసుకురానిస్తలేవు. అదే రకంగా ఆదివాసులు సాగు చేసుకుంటున్నటువంటి భూముల్లో కూడా అనేకమైనటువంటి ఆంక్షలు ఉన్నాయి. ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించి దీని మీద ప్రకటన చేయాలా, మాట్లాడాలా అని తెలియజేస్తున్నాం. ఈవో 49 కూడా రద్దు చేసి ఇవాళ ప్రజాక్షేమం కోసం ఆలోచన చేయాలన్నటువంటిది ఈ తాత్కాలిక ఈ భారీ వాహనాలకు నిషేధాన్ని తొలగించినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ